ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 35 ఏళ్ల నుండి ఆ దోపిడీ కొనసాగుతూనే ఉంది. పేదల కోసం ప్రభుత్వాలు కేటాయించిన స్థలాల్లో పెద్ద పెద్ద ఆసుపత్రులు కట్టి ఆ పేదలకు రాయితీ ఇస్తామని హామీ ఇచ్చారు. రాయితీల్లో ఖచ్చితంగా వైద్యం చేస్తామని మాట ఇచ్చి 35 ఏళ్లుగా రూపాయి కూడా ఏ పేదకు తగ్గించలేదు సరికదా. అదే పేదల నుంచి కోట్ల రూపాయల ఆసుపత్రులు పిండేశాయి, రక్తం తాగేశాయని నిఖచ్చితంగా చెప్పొచ్చు. ముఖ్యంగా విశాఖపట్నంలోని చాలా ప్రాంతాల్లో ఇలాంటి ఆరితేరిన దోపిడీదారులు దారుణాలు చాలా జరిగాయి. అది కూడా నిస్సిగ్గుగా పెద్ద మనుషుల ముసుగులో ఉన్న వాళ్ళు ఈ పనులు చేశారు. తాజాగా విశాఖలోని విఎంఆర్డీఏ తన ఆదేశాలతో ఇలాంటి 2 ఆసుపత్రులను ప్రస్తుతం బయటపెట్టింది. ఇలాంటి ఆసుపత్రులు, స్కూళ్ళు, ఆఫీసులు, మరెన్నో ప్రైవేట్ వ్యక్తులకు కారు చౌకగా భూములిచ్చి కనీసం వారిని అడగని పరిస్థితి తెచ్చుకుంది. ఇలా ఇప్పుడు మొదలై నగర పరిధిలోని 2 ఆసుపత్రులకు విఎంఆర్డీఏ అధికారులు ఆదివారమే నోటీసులు జారీ చేశారు. ఎన్ఆర్ఐ కోటాలో ఆసుపత్రుల నిర్మాణానికి భూములు తీసుకొని నిబంధనల ప్రకారం నిరుపేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించలేని ఎంవీపీలోని ఎంవీపీ క్యాన్సర్ ఆసుపత్రి, గురుద్వారా జంక్షన్కు సమీపంలో కిమ్స్ ఐకాన్ ఆసుపత్రికి అధికారులు నోటీసులు జారీ చేశారు. వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని అందులో పేర్కొన్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే ఈ మేరకు ఒక లేఖ రాయడంతో మొత్తం విషయం బట్టబయలైంది. అలాగే ఎన్ఆర్ఐ ఆసుపత్రి వేరే వాళ్లకు బదలాయింపు ద్వారా ఇవ్వడానికి ఎలాంటి అర్హత లేదు, అలాగే నిబంధనలు కూడా ఒప్పుకో. ఈ నేపథ్యంలో ఆసుపత్రిని ఎలా కిమ్స్కి ఇచ్చారు అనేది ఇక్కడ పెద్ద డౌట్, అనుమానం. 30 ఏళ్ల తర్వాత ఇంత పెద్ద జోకు ఎవరు కూడా వినలేదని, ఎవరు ఇలాంటివి చేయలేదని కూడా ప్రస్తుతం నవ్వుకుంటున్నారు.